ఫ్రెండ్స్ మీరు వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ని ఐఫోన్ లాగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక 3 అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేంటి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఫోన్ 16 లాంచర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఐఫోన్ 16 లాంచర్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అన్నీ అలో ఇచ్చేసిన డిఫాల్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సెటస్ డిఫాల్ట్లోకి వెళ్ళి డిఫాల్ట్ హోమ్ యాప్ పైన iOS లాంచర్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అయిపోద్ది ఫ్రెండ్స్. మీకు ఐఫోన్ లాంచర్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సరే ఐఫోన్ సిస్టమ్ లాంచర్ అయితే ఇలా మారింది. సరే సిస్టమ్ అయితే ఐఫోన్ లాగా మారిపోయింది. ఇదేంటిదండి డైలర్ ఓపెన్ చేసి గూగుల్ డైలర్ ఉంది. దీనికి ఏం భయపడకండి మీరు. దీనికి ఇంకో అప్లికేషన్ ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐకాల్ స్క్రీన్ అని సెర్చ్ చేశారంటే వస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆరో మార్క్ పైన క్లిక్ ఇచ్చారంటే లెట్స్ డూ ఇట్ అని వస్తుంది ఫ్రెండ్స్. సెటాస్ డిఫాల్ట్లోకి వెళ్ళి ఐకాల్ స్క్రీన్ ఫోన్ ట్రూ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఐకాల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెటాస్ డిఫాల్ట్ పైన క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ ఇచ్చారంటే అయిపోద్ది ఫ్రెండ్స్. టిక్ మార్క్ పైన క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫేవరెట్స్, ఇక్కడ రీసెంట్స్, మీరు ఎవరికైతే కాల్ చేశారు అనేది మొత్తం లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్స్, ఇక్కడ కీప్యాడ్ ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, చేంజ్ వాల్పేపర్ అని. మీకు నచ్చిన వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, మీకు నచ్చిన వాల్పేపర్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చేంజ్ కాల్ బటన్ స్టైల్ ఐఫోన్లో ఇలా వస్తాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కాల్ బటన్ స్టైల్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రింగ్ టోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన రింగ్ టోన్ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. సరే నేను చెప్పినట్టు సిస్టమ్ మారింది, అలాగే డైలర్ కూడా మారింది. ఇక్కడ ఏంటిదంటే ఐఫోన్లో ఒక స్పెషల్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటిదంటే డైనమిక్ ఐలాండ్. మనకు మెసేజ్ అనేది వస్తే ఇక్కడ డైనమిక్లో ఇక్కడ కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. అది ఎలాగా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత డైనమిక్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. డైనమిక్ ఐలాండ్ అని కింద ఉంది కదా ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చి డన్ పైన క్లిక్ ఇచ్చారంటే సెలెక్ట్ యాప్స్, మీకు ఏ యాప్స్కి అయితే డైనమిక్ ఐలాండ్లో నోటిఫికేషన్స్ రావాలనుకుంటున్నారో అవన్నీ నేనైతే ఆల్ ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. నాకు అన్ని నోటిఫికేషన్స్ అయితే కావాలి. అలాగే నోటిఫికేషన్ యాక్సెస్ చేసుకోండి ఫ్రెండ్స్. అలో చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ డైనమిక్ స్పాట్లోకి వెళ్ళి ఆన్ చేసుకొని అలో ఇచ్చేసిన తర్వాత డన్ పైన క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్లే బటన్ పైన క్లిక్ ఇచ్చారంటే మీకు ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూసారుగా ఫ్రెండ్స్, మెసేజ్ అయితే ఇలా వచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకే ముందుగా నోటిఫికేషన్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్.